కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 2024 ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి బరిలో ఉంటారని స్పష్టం చేసింది. ఇక తొలి జాబితాలో మొత్తం 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ సీట్లకు గాను 9 స్థానాలకు అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ అధినాయకత్వం ఏపీలో మాత్రం ఒక్క సీట్కు కూడా అభ్యర్థిని ప్రకటించకపోవడం చర్చకు దారితీస్తోంది. బీజేపీ ఈసారి సొంతంగానే 350 సీట్లలో విజయం సాధిస్తోందని, ఎన్డీఏ కూటమితో కలిపి దాదాపు 400 సీట్లలో విజయం ఖాయమని కొద్ది రోజుల క్రితం ప్రధాని మోడీ ప్రకటించారు. దేశంలో మోడీ గాలి బలంగా వీస్తోందని, బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని మెజార్టీ సర్వేలు కూడా చెబుతున్నాయి. అందుకు తగ్గట్లుగా బీజేపీ అధినాయకత్వం అడుగులు వేస్తోంది. ఇండియా కూటమి కంటే ముందుగానే తొలి జాబితాను విడుదల చేసి చర్చకు తెరలేపింది బీజేపీ అధిష్టానం. తొలి జాబితాలో 100 మంది అభ్యర్థులను ప్రకటిస్తారని ఊహాగానాలు వెలువడినా ఆ చర్చలకు చెక్ పెడుతూ 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో 34 మంది కేంద్ర మంత్రులకు మరోసారి అవకాశం కల్పించారు. సామాజిక సమీకరణాలు, ఇతర అంశాలను పరిగణలోనికి తీసుకుని తొలి జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ లిస్ట్ లో 28 మంది మహిళలకు సీట్లు కేటాయించారు. యువతకు 47 సీట్లు, ఎస్సీలకు 27 స్థానాలు, ఎస్టీలకు 18 సీట్లు కేటాయించారు. ఇక ఓబీసీలకు 57 నియోజకవర్గాల్లో అవకాశం కల్పించారు. పశ్చిమ బెంగాల్ నుంచి 20 మంది, మధ్యప్రదేశ్ నుంచి 24 మంది, గుజరాత్ నుంచి 15 మంది, రాజస్థాన్ నుంచి 15 మంది, కేరళ నుంచి 12 మందికి తొలి జాబితాలో అవకాశం కల్పించారు. గుజరాత్లోని గాంధీనగర్ నుంచి కేంద్ర మంత్రి అమిత్ షా మరోసారి బరిలోకి దిగనున్నారు. యూపీలోని లక్నో నుంచి మరో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ బరిలో నిలవనున్నారు. మధ్యప్రదేశ్లోని గునా స్థానం నుంచి జ్యోతిరాదిత్య సింధియా బరిలో ఉండనున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ను విదిశ నుంచి లోక్సభ బరిలో నిలిపింది కమలం పార్టీ. ఇక ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరోసారి బరిలోకి దిగనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాదిన తెలంగాణపై ఎక్కువగా ఫోకస్ పెట్టిన బీజేపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోందని అంతా భావించారు. సిట్టింగులు మినహా మిగతా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించరని అంతా అనుకున్నా అందుకు భిన్నంగా వ్యవహరించింది బీజేపీ హైకమాండ్. తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ సీట్లకు గాను 9 స్థానాలకు అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. ఇందులో 3 సిట్టింగ్ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్లకు తిరిగి అవే స్థానాలు ఇచ్చారు. తాజాగా పార్టీలో చేరిన 2 బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీల్లో బీబీ పాటిల్ కు జహీరాబాద్, పి రాములు కుమారుడు భరత్ కు నాగర్ కర్నూల్ సీటు దక్కాయి. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ కు మల్కాజ్గిరి, కొండా విశ్వేశ్వరరెడ్డికి చేవెళ్ల, బూరా నర్సయ్య గౌడ్ కు భువనగిరి, పార్టీ నేత మాధవిలతకు హైదరాబాద్ టికెట్లను ప్రకటించారు. మల్కాజ్గిరితో పాటు హైదరాబాద్ స్థానాలను పెండింగ్ పెడతారని భావించిన ఆ స్థానాలకు ఫస్ట్ లిస్టులోనే అభ్యర్థులను ప్రకటించి చర్చకు తెరలేపింది బీజేపీ అధిష్టానం. అయితే ఆదిలాబాద్ సీటును సిట్టింగ్ ఎంపీకే కేటాయించకుండా పెండింగ్ లో పెట్టింది. తొలి జాబితాలో ప్రకటించిన 9 సీట్లలో 5 బీసీలకు కేటాయించారు. దీనితో మిగతా 8 సీట్లలో 1 మాత్రమే బీసీలకిచ్చే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెండింగ్ లో పెట్టిన సీట్లలో 4 జనరల్, 4 రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్ సీట్లలో అభ్యర్థులపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పెండింగ్ లో పెట్టాలని జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ఈ సీట్లలో 1 కంటే ఎక్కువ మంది పోటీ పడుతుండడం, రాష్ట్ర పార్టీ నేతలు వేరువేరు వ్యక్తులకు మద్దతు తెలుపుతుండటంతో ఎటూ తేల్చలేని పరిస్థితి ఏర్పడినట్టు సమాచారం. ఈ స్థానాలతో పాటు ఖమ్మం, నల్లగొండ, వరంగల్, పెద్దపల్లి సీటుకు సంబంధించి పార్టీలో ప్రస్తుతం ఉన్న వారిలో కంటే బలమైన నేతలెవరైనా బీఆర్ఎస్, కాంగ్రెస్ల నుంచి వస్తారా అని వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టికెట్ ఇస్తే బీజేపీలో చేరేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎంపీతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ల నుంచి 4 మాజీ ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఆయా స్థానాల్లో పార్టీ పరంగా అంతగా బలం లేనందున అన్నీ కుదిరితే వీరిని చేర్చుకుని పార్టీ తరపున బరిలో నిలపాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరు దాదాపు ఖరారైనా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ఇక్కడ పోటీకి గట్టిగా ప్రయత్నిస్తుండటంతో పీటముడి పడినట్లు సమాచారం.
మెదక్ నుంచి పోటీకి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వైపు జాతీయ నాయకత్వం కొంత మొగ్గినా ఒకరిద్దరు రాష్ట్ర నేతలు రఘునందన్ రావును వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక్క అభ్యర్థిని కూడా బీజేపీ ప్రకటించలేదు. ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా పోటీ చేయాలా లేకుంటే టీడీపీ జనసేన కూటమితో పొత్తులతోనే ముందుకు వెళ్లాలా అన్నది ఇంకా ఫైనల్ కాకపోవడంతో అభ్యర్థులను ప్రకటించలేదని తెలుస్తోంది. పొత్తులో వెళ్తేనే బాగుంటుందని కొందరు, ఒంటరిగానే పోటీ చేస్తే మంచిదని ఇంకొందరు రాష్ట్ర నేతలు కేంద్ర పెద్దలకు చెబుతుండటంతో ఫస్ట్ లిస్టులో ఆంధ్రప్రదేశ్ నుంచి అభ్యర్థులను ప్రకటించలేదని ప్రచారం జరుగుతోంది. జనసేన తమ భాగస్వామ్య పార్టీ అని బీజేపీ ఎప్పటి నుంచో చెబుతోంది. అదే సమయంలో టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఈ పొత్తులోకి బీజేపీ వస్తుందా రాదా అనే అంశం ఇప్పటిదాకా అనిశ్చితి సృష్టించింది. ఇప్పటికే టీడీపీ జనసేన సీట్ల పంపకంపై ఓ ప్రకటన చేసేశాయి. పొత్తులో భాగంగా జనసేనకు 3 ఎంపీ సీట్లు ఇస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. ఏపీలో 25 ఎంపీ స్థానాలు ఉండగా ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరితే టీడీపీ ఎన్ని స్థానాలు తీసుకుంటుంది, బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో రెండో జాబితాలో జనసేనకు మరికొన్ని ఎంపీ స్థానాలు ఇస్తారా అనే దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. టీడీపీ జనసేన కూటమితో బీజేపీ పొత్తు కుదిరితే ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.